కౌశికి బాబుని కాపాడిన అమ్మాయి తను ఉండే ఆశ్రమం దగ్గరికి రాగానే అప్పటికే తన వస్తువులన్నీ బయటికి విసిరేస్తూ ఉంటారు. ఏమైంది, నా వస్తువులన్నీ ఎందుకు బయట పడేస్తున్నారు అంటుండగా, ఇక్కడ ఉండాల్సింది నీలాంటి వాళ్ళు కాదు, క్రిమినల్స్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అక్కడున్న వాళ్ళు అంటుంటారు. ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని ఆ అమ్మాయి అడుగుతూ ఉండగా, ఇదిగో చూడు అంటూ ఇంతకు ముందు గుళ్ళో నిషి ఈ అమ్మాయిని తిడుతున్నప్పటి వీడియోని చూపిస్తూ ఉంటారు అక్కడున్న జనాలు. అంతేకాదు ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా చూపిస్తూ, ఇటువంటి క్రిమినల్స్ ఈ ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని అంటుండగా బట్టలని బాధగా తీసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇదిగో నీ అమ్మ ఫోటో అని అంటూ ఫోటోని విసిరేస్తారు. దాంతో ఆ ఫోటో పగిలిపోతుంది. అద్దాన్ని తుడుస్తూ అమ్మా అంటూ ఆ ఫోటోని పట్టుకుంటుంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, సుహాసిని ఫోటోని పట్టుకొని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. నాకు జన్మనిచ్చి చంపేశావు కదమ్మా, నువ్వు నన్ను ఎందుకు ఇలా అనాథలా ఈ ఆశ్రమంలో ఉండేలా చేశావో తెలీదు, నాన్నెక్కడున్నాడో తెలీదు, ఎందుకు అనాథలా వదిలేశావో తెలీదు, ఇప్పుడు ఎలా బ్రతకాలో తెలీదు, ఏం చేయమంటావో అమ్మా అని ఏడుస్తూ సుహాసిని ఫోటో పట్టుకొని కింద కూలబడిపోతుంది ఆ అమ్మాయి. సుధాకర్ కేదార్ల దగ్గరికి ఆ అమ్మాయి చేరుతుందా, ఆ అమ్మాయి గమ్యం ఏంటి, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.